మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఆ బ్రహ్మాండ నాయకుని శ్రీనివాస పద్మావతి దేవి ఆశీస్సులు, మీనాక్షి సుందరేశ్వరుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం అందరూ ఆనందకరంగా శుభకరంగా ఈ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ, మరి ఈ ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ మరి ఉగాది పచ్చడి చేసి పూజ చేసుకుని ఆ దేవునికి నైవేద్యం సమర్పించి అందరూ తీసుకుంటారు. అట్లాగే పంచాంగ శ్రవణం కూడా వింటారు. అట్లాగే వీలైతే ఈరోజు మీకు తోచినంత దానం చేయండి. కానీ అందరూ చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు. అట్లాగే ఎవరైతే చదువుకి బాగా ఉన్నవారండి, చాలామంది చదువుకోవడానికి ధనం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు వారికి, అట్లాగే వేద పాఠశాలలకి వారికి, గోశాలలకి, అట్లాగే ముఖ్యంగా పెద్దవారు ముసలివారు ఉంటారు, వారికి ఏదైనా ధన రూపేణ సహాయం లేదా పెద్దవారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు కొంతమందికి మందులు కొనుక్కోవడానికి కూడా ధనం ఉండదండి, డబ్బులు. అట్లాంటి వాళ్ళకి సహాయం ఇట్లా చేస్తే మనకి చాలా రకాల ఆశీర్వాదాలు వస్తాయి. ముఖ్యంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మరి ఇప్పుడు ఈరోజు ఉన్న రాశి చక్రం మొదటిగా గురుగ్రహంతో మొదలు పెడదాం. గురుగ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుజగ్రహం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతుగ్రహం కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మీనరాశిలో రాహుగ్రహం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు. తర్వాత శుక్రగ్రహం ఉన్నారు, బుధగ్రహం ఉన్నారు, రవిగ్రహం, చంద్రగ్రహం, శని భగవానుడు ప్రవేశించారు. 6 గ్రహాలు మీనరాశిలో ఈ ఉగాది పండుగ రోజు ఉంటాయి. మరి మే నెలలో గురుగ్రహం మారుతారు మిథున రాశిలోకి, రాహుగ్రహం కుంభంలోకి వస్తారు, కేతుగ్రహం సింహంలోకి వెళ్తారు. ఇది ఈ సంవత్సరం ముఖ్యంగా గురు గ్రహం, అట్లాగే రాహుకేతువులు, శని భగవానుడు ఆల్రెడీ మనకి మీనరాశిలోకి సంచారం చేశారు. 2.5 సంవత్సరంలో ఈ మీనరాశిలోనే ఉండి శని భగవానుడి ఫలితాలు అందిస్తారు ప్రతి ఒక్కరికి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఐశ్వర్యకరంగా, అట్లాగే మీరు ఏమేమి మీ జీవితాల్లో మంచి కావాలనుకుంటున్నారో అవన్నీ ఆ దేవదేవుడు శ్రీనివాస పద్మావతి దేవి శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని, అట్లాగే మీనాక్షి సుందరేశ్వరుల ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ